మనం టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. 26 ఫిబ్రవరి 2025 రోజున శివరాత్రి పండుగ జరగబోతుంది. ఆ రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత స్నానాదులు చేసి ఆ యొక్క శివుణ్ణి మనస్ఫూర్తిగా మనస్సులో ధ్యానించుకొని శివపార్వతులను ఆ రోజంతా మీరు ఒక నియమంగా పెట్టుకోండి. ఈ రోజైనా కనీసం 365 రోజులు మనం రోజు చేసేవారి పని చేస్తున్నామే, కనీసం ఈ ఒక్క రోజైనా అబద్ధం ఆడకుండా ఉంటాను, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటాను, ఇతరులకు మేలు కలిగేటట్లుగానే ఉంటాను, కనీసం మేలుకు చేయకుండా కీడు మాత్రం చేయను అనే విధంగా మనల్ని మనము మన పంచేంద్రియాలను మన అధీనంలో ఉంచుకుంటూ, మన మనస్సును మన అధీనంలో ఉంచుకుంటూ, ఎవరికి ఇబ్బంది కలిగకుండా, ఒకవేళ మనల్ని వారు తెలిసి కానీ తెలియక కానీ కావాలని కానీ ఎవరైనా ఇబ్బంది మనల్ని కలిగిస్తే అటువంటి వారిని మీరు పెద్ద మనస్సుతో, ఆ శివుడే మీకు ఒక పరీక్ష పెడుతున్నాడనేటువంటి ఒక ఉద్దేశంతో వారిని క్షమించండి. మీరు తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా ఆ యొక్క శివుడు మీకు ఏదో ఒక మంచి మేలు చేస్తాడు. అంటే మేలు చేస్తాడనే ఉద్దేశంలో కాకుండా, అందుకే గీతలో అంటాడు చూడండి, అనన్యాచింతయంతో ఏ జనాః మాం పర్యుపాసతే తేషాం యోగక్షేమం వహామ్యహం తేషాం యోగక్షేమం వహామి అహం. అహం అంటే నేనే వాడి యోగక్షేమాలు, మంచి చెడు నేనే చూస్తానని చెప్పాడు పరమాత్ముడు. కాబట్టి ఫలాపేక్షారహితుడై, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా, నాకు ఈ లాభం కావాలి, ఆ లాభం కావాలి, ఈ శివరాత్రి నాడు చేస్తే ఇలా జరగాలి, ఏకాదశి నాడు చేస్తే అలా జరగాలి, ఇట్లాంటి ఏమీ లేకుండా మంచి నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ యొక్క శివపార్వతులను మనస్సు యందు సదా సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ ఇదే నామోచ్చరణతో మీ 24 గంటలు గడపండి. మంచి శుభంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా శివరాత్రి రోజు చేయాల్సిన పనులైతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయండి. అసలు జాగరణ అనేటువంటి దానికి అర్థం ఇప్పటి వరకు చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే, నిద్రించకుండా ఉంటే జాగరణ అని అర్థం. మనకు 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలని. జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు మేలుకున్నటువంటి పరిస్థితి ఉందే, పగటిపూట మేలుకొని ఉంటాం, దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం. స్వప్న అవస్థ అంటే మనం నిద్రలో పడుకుంటాం, కొన్ని కళలు వస్తుంటాయి, మరి కళల్ని చూసేది ఎవరు? స్థూల శరీరం పడుకొని ఉంది, ఈ శరీరం మనం ఎక్కడికో వెళ్ళినట్టుగా చూపిస్తుంది. చూసేవారెవరు? సూక్ష్మ శరీరం అనేది ఒకటి వేరే ఉంది. అంటే మనకు 3 శరీరాలు ఉంటాయన్నమాట: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ కారణ శరీరము కలలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అక్కడ భయపడుతుంది. భయపడగానే వెంటనే ఈ సూక్ష్మ శరీరం ఉంది కదా, నువ్వు వచ్చే తొందరగా ఈ స్థూల శరీరంలోకి వచ్చే అంటుంది. ఒకవేళ రాలేదా, ఈ యొక్క స్థూల శరీరంలోని శివం మాయమైపోయి శవంగా మిగులుతుంది. ఇలా మనిషి ఈ 3 అవస్థల్లో కూడా ఈ యొక్క శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ జాగరణ అంటే ఉద్దేశం ఏమిటంటే మేల్కొని ఉండుట. ఎలా మేల్కొని ఉండుట అంటే కేవలం నిద్రపోకుండా మేల్కొని ఉండుట అనే పదానికి జాగరణ అనే అర్థం కాదు. నిన్ను నీవు నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీవు మేల్కొల్పజేయడం, అది అసలైన మేలుకొల్పు అంటే. మేలుకొల్పు అంటే అర్థం ఏమిటి? నీవెవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎందుకు జన్మించావు, నీవు ఏం పనులు చేయాల్సి ఉంది, నీవేం చేస్తున్నావు, మానవుడు భూమిపై అవతరించిన ఉద్దేశం ఏమిటి, అసలు చేయాల్సిన పనేమిటి, చేస్తున్న పనేమిటి అని నిన్ను నీవు ప్రశ్నించుకో. నేనెవరు? ఇప్పుడు నేను అనేటువంటిది ఈ యొక్క శరీరంలో ఏ భాగంలో ఉన్నాను అని లోతుగా పరిశీలించమన్నాడు. మనకు ఏ యొక్క స్తోత్రంలో కూడా అదే ఉంటుంది. మనకు లలితా సహస్రనామాల్లో కూడా చెప్పబడింది కదా, అంతఃసమారాధ్య బహి న దుర్లభ, బయట వెతికితే దొరకదు.
పరమాత్మ స్వరూపము లోపల వెతుక్కోవాలి. అంటే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, మీరు జాగరణ చేయడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడము, మీ నిజ స్వరూపాన్ని, మీ ఆత్మస్వరూపాన్ని మీరు గ్రహించడము. అంతేకాక ఇంకొకటి, కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, దయచేసి ప్రేక్షకులు నన్ను అన్నిగా భావించకుండా తిట్టకుండా ఉండండి. తిట్టినా నన్నేం తిట్టినట్టు, శివుని తిట్టినట్టే, నాకేం సందేహం లేదు. పేకాటలాడటం, విచ్చలవిడిగా ఉన్నటువంటి పిచ్చి పిచ్చి సినిమాలు చూడటం, ఇట్లాంటివి దయచేసి, అంటే మనస్సుకు జుగుప్సాకరమైనటువంటి మనస్సును మార్చి అతలాకుతలం చేసే కార్యక్రమాలు ఏవైనా చేయకండి. మీ మనస్సును ఏకాగ్రత వైపుకు మరలించేటువంటి కార్యక్రమాలు కానీ, ఏవైనా మంచి భక్తి గీతాలను కానీ, లేదా ఏదైనా భక్తి భజనా మండలి ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త భజన చేయడము, లేదా కనీసం వారు పాడుతుంటే కళ్ళు మూసుకొని వింటూ వారి పాటలు వింటూ ఆస్వాదించడమా, లేదంటే ఎవరైనా మహానుభావులు చెప్పేటటువంటి ప్రవచనాలు వింటూ ఆ యొక్క సమయాన్ని గడపడమా, లేదా శివపురాణము, లింగపురాణము, ఇలాంటి స్కాంద పురాణం లాంటి అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి, శివ సంబంధమైన పురాణాలు, వాటిని చదవడమా? అలా మంచి సమయం, మంచి పనులతో మీ యొక్క ఈ శివరాత్రి అనేటువంటి దాన్ని శుభప్రదం చేసుకోండి తప్ప, ఈ యొక్క జుగుప్సాకరమైనటువంటి పనుల జోలికి వెళ్లకుండా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే పరమాత్ముడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనస్సును ఏకాగ్రతపరిచే ఆలోచనలు చేయండి. మనస్సు ఒకే దగ్గర ఉండేటట్టు చేయండి. 365 రోజులు ఇచ్చాడండి శివుడు మనకు. కనీసం ఒక్కరోజు ఆయన కోసం ఇద్దాం. వచ్చే నష్టమేముంది? ఒక్క రాత్రి పడుకోకపోతే పెద్ద నష్టమేమి జరగదండి. శరీరం పడిపోదండి. కాబట్టి ఆ ఒక్క రాత్రి అయినా ఆ యొక్క భగవన్నామస్మరణలో నిరంతరం సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ. ఇక్కడ సాంబ సదాశివ అని ఎందుకనమంటున్నానంటే, ఎప్పుడు కానీ ఓం నమ శివాయ అని అన్నామనుకో, అక్కడ అమ్మవారి పేరు రాదు. సాంబ సదాశివ అనే దానికి అర్థం ఏమిటి అంటే, సా అనగా సంస్కృతంలో ఆమె అని అర్థం. ఎవరు ఆమె? అంబ. అంబ అంటే అమ్మ, అంటే అమ్మతో కూడుకున్న శివ, శివుడివయ్యా అంటే అమ్మను అయ్యవారిని ఇద్దరినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి సాంబశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ అనేటువంటి నామాలను స్మరిస్తూ మీరు చరితార్థులు కావాలని, పుణ్యాన్ని, మంచిని సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ స్వస్తి పలుకుతున్నాను. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.